నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీ డ్రా పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఇల్లు దక్కని పలువురు నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అర్హులైన పేదలను పక్కన పెట్టి అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు సరైన విచారణ నిర్వహించలేదని, సమగ్ర సర్వే చేపట్టకుండా తొందరపాటుగా జాబితాలను సిద్ధం చేశారని ఆరోపించారు. ఇప్పటికే సొంత ఇండ్లు కలిగిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, సింగరేణి ఉద్యోగులు, ఆర్థికంగా బలమైన వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని నిరుపేదలు మండిపడ్డారు. డబ్బులు, పలుకుబడి ఉన్నవారికే ఇల్లు దక్కాయని ఆరోపించారు. ఎల్లమ్మ గరిక 330 9/7 ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. ఎల్లమ్మ గరిక మొదటి వ్యక్తి ఈసారి చూశారు. ఏరుకొండ జ్యోతి 456 నెక్స్ట్ చేసి తీసుకున్నారు. ఏ అవసరం అది కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు 17/10 అంటే సెకండ్ థర్డ్ ఫ్లోర్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్ అందులో మిగిలిన వాళ్ళని అక్కడ పక్కన పెట్టేసి ఎస్టీ వాళ్ళకి చేస్తాం. దాంట్లో మైనారిటీ ఈ మూడింట్లో మిగిలిన వాళ్ళని మళ్ళా అదర్స్లో కలుపుతాం. అదర్స్లో 236 ప్లస్ ఎస్సీ ఎస్టీ మిగిలిన వాళ్ళని కూడా ఇందులో కలపడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్. దానికి కట్టుబడి మనం ఇప్పుడు చేస్తున్నాం. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన బెనిఫిషరీస్ లో ఇది వర్టికల్ గా చేస్తారనమాట. అక్రాస్ కేటగిరీస్ లో వర్టికల్ గా చేస్తారు. సో ఇక్కడ హ్యాండిక్యాప్డ్ అనేది ఇది లేదు. హ్యాండిక్యాప్డ్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ అలాట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ పరంగా చెప్పండి 3 నెలల నుంచి ఎవరు కూడా మాట్లాడలేదు. లబ్ధిదారులు అంటే మీరెవరు లబ్ధిదారులు కాదా, మీరెవరు అర్హులు కాదా? టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వీళ్ళెవరు కాదనేది మాట్లాడుతున్నారు. మీరే చెప్పండి. లబ్ధిదారులు ఎవరైనా అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక్కని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇట్లా లబ్ధిదారులు ఎవరు కాదనేది మాట్లాడుతున్నారు. మరి మీరే చెప్పండి. దయచేసి ప్రోగ్రామ్స్ 27వ వార్డు కౌన్సిలర్లు. ఇప్పుడు మేము ఈ పద్మశాలి భవన్లో జరిగిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల లక్కీ డ్రా అనే కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఈ డబల్ బెడ్రూమ్ అనేది కేసీఆర్ గారు పేదలకు, అర్హులైన పేదలకు చెందాలనే ముఖ్య ఉద్దేశంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఇళ్లలో ఫస్ట్ మెయిన్ ఏంటిదంటే వికలాంగుల కోటా లేదు ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో. మరి కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకొని బ్రతకగలుగుతారు. వికలాంగులకైతే ఒక కోటా కేటాయించి అందులో అది మేము గౌరవ ఎంఆర్ఓ గారి ఇందులో వికలాంగుల కోటా లేదు, వికలాంగులకు ఎన్ని ఇస్తున్నారంటే గౌరవ ఎంఆర్ఓ గారి నుంచి వచ్చిన సమాధానం ఏంటిదంటే మీరు కొత్త కోరికలు కోరద్దండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వికలాంగులకు కోటా ఇవ్వద్దని మాకు చెప్పింది. మేమంతా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే నడుస్తున్నాము. ఈ డబల్ బెడ్రూమ్ కోటాలో అసలు వికలాంగులకు మేము కోటానే ఇవ్వట్లేదని ఆయన గట్టిగా చెప్పేసింది. సరే ఓకే, వికలాంగులకు ఇవ్వకపోతే మరి ఇప్పుడు ఫస్ట్ ఈ డబల్ బెడ్రూము 400 చూడండి 491 మార్చిలో వచ్చిన లిస్ట్ ఇది. ఈ 491 లిస్టులో మరి ఇప్పుడు ఎక్స్ట్రాగా 76 యాడ్ చేయడం జరిగింది. 75 యాడ్ చేయడం. ఇప్పుడు 496 డబల్ బెడ్రూమ్స్. మరి ఫస్ట్ లిస్టులో ఉన్న పేర్లు ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసిన లిస్ట్ దీంట్లో లేవు. మరి ఈ లిస్ట్ అన్ని ఎవరి సమక్షంలో మరి నేమ్స్ ఎందుకు వెళ్ళినాయి? మరి పాత లిస్టులో ఉన్న పేర్లు కొత్త లిస్టులోకి ఎందుకు రాలేదు? మరి ఇదేమన్యాయం? ఇప్పుడు చిట్టీలు రాసినాం, చిట్టీలు తీస్తున్నాం అని అంటున్నారు కదా. మరి అవి ఏ కమిటీ ద్వారా చిట్టీలు తీసింది? ఆ చిట్టీలు ఎంపిక చేసిన వాళ్ళ నెంబర్స్ రాసేటప్పుడు
మరి గౌరవ సభ్యులు కానీ మా 34 మంది కౌన్సిలర్లు కానీ రాసే సమక్షంలో ఎవరు వాళ్ళంతటా వాళ్ళు మరి ముడుపులు ముట్టిన వాళ్ళ నేమ్స్ రాసుకున్నారు, వచ్చిండ్రు. ఇది ఎస్టీ, ఇది ఎస్సీ, ఇది బీసీ కోటాలని మాకు ఏదో లెక్కప్ప చెప్పిండ్రు చైర్మన్ గారు. మరి అది అన్ని తీస్తున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? డబుల్ బెడ్రూమ్ అనేది అర్హులైన వాళ్ళకి అందాలనే ముఖ్య ఉద్దేశంతోనే జరుగుతున్న మహోత్తర కార్యక్రమము. మరి దీన్ని వీళ్ళు ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి దయచేసి ఇప్పటికైనా కూడా ఇదంతా క్యాన్సిల్ చేసి వార్డ్ వైజ్గా ఒక కమిటీ వేసి కౌన్సిలర్ సమక్షంలో ఎవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించవలసిందిగా మనవి. ఇంకా ముఖ్యంగా ఏంటిదంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకే మళ్ళీ డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఇదేం న్యాయం? మరి ఇందిరమ్మ ఇల్లు ఎందుకు, డబుల్ బెడ్రూమ్ ఎందుకు మాకు అర్థం కావట్లేదు. ఇది మొత్తం ఫెయిల్యూర్ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాం వల్ల ప్రజలకు ఎటువంటి యూస్లెస్ ప్రోగ్రామ్ ఇది. అందుకే ఈ ప్రోగ్రామ్ని, ఈ డబుల్ బెడ్రూమ్ లక్కీ డ్రా అనే ప్రోగ్రామ్ని మా 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను బాయ్కాట్ చేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రోగ్రామ్ని మరి ముందుండి నడిపిస్తున్న మన సబ్ కలెక్టర్ గారు మేము ఈ పేదలకు అన్యాయం జరుగుతుందని చెప్తా అంటే కూడా ఆయన ఏమాత్రం వినిపించుకుంటలేరు. దీని ప్రభావం ఏంటంటే మేము సబ్ కలెక్టర్ మీద హెచ్ఆర్ఏ గారికి కంప్లైంట్ చేయబోతున్నాము. మా 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్. నాకు 2 ఆడపిల్లలు, నాకు ఇల్లు రాలేదు. నేను ఫోన్ చేసిండ్రు లక్కీ డ్రా తీస్తాను రామ్మని, పేరెట్టిందని. మేము హండ్రెడ్స్లో ఉంటాం సార్. మేము మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మాకు కిరాయి ఉంటారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటారు. మా పిల్లలు లేదు, మేము ఏం తీసుకొస్తాను చెప్పండి. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మేము ఉంటున్నాం, వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు. విన్నావా? మాకు ఇల్లు రాలేదు, మేము పనిచేసే పరిస్థితి లేదు. న్యాయమే లేదు అసలు. రేవంత్ రెడ్డి కూడా సాయం చేస్తలేదు, ఎవరు సాయం చేస్తలేదు. మాకు ఏది రాలేదు, ఏ ఆపర్చునిటీ లేదు, ఇంతవరకు ఏది కూడా సహకారం లేదు. నాకు ఒక ట్రైన్ యాక్సిడెంట్ నేను బాధపడుతున్నాను, కూర్చోలేక లేవలేక నేను ఎంత పరిస్థితుల్లో బాధపడుతుంటా. మేము ఇంత సంబంధించి ఏం చేస్తాను? గవర్నమెంట్ జాబ్ ఉన్న లిస్టుల నుంచి ఎందుకు డిలీట్ చేయలేదు? నార్మల్ 20 సంవత్సరాల నుంచి బస్సుల కిరాయి మనకు ఎందుకు రాలేదు? ఇది ఎక్కడ వరకు? ఇది మాత్రం టోటల్ చీటింగ్ అండి, టోటల్ చీటింగ్తోనే నడిచింది. జరగలేదు,